హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి సంగటి, మన పూర్వీకుల ఉక్కు లాంటి బలం కోసం అసలైన పద్ధతిలో చేసుకునే రాగి సంగటి లేదా రాగి ముద్ద. రాయలసీమ, కర్ణాటక వంటకాల్లో అత్యంత ఫేమస్ అయినది ఈ రాగి సంగటి. దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజైనా లేదా వారానికి 2-3 రోజులైనా ఈ రాగి సంగటిని చేసుకొని తినాలి. ఈ రాగి సంగటికి కాంబినేషన్ పల్లీ చట్నీ లేదా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. సో దీన్ని చేసుకునే ప్రాసెస్ అయితే ఇక్కడ చూద్దాం. దీనికోసం 1 కప్ వరకు అట్లా నార్మల్గా ఉండే రేషన్ బియ్యం లాంటి వాటిని తీసుకుంటేనే మంచిదన్నమాట. సన్న బియ్యమైనా పర్వాలేదు. వాటిని తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి మనం ఒక 10 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ బియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 10 కప్పుల నీళ్ళు అనమాట. ఇట్లా తీసుకున్న ఈ వాటర్ని మనం స్టవ్ మీద పెట్టి మరిగించేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఉడకనియాలన్నమాట. చాలా మెత్తగా ఉడుకుపోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అది అట్లా 10 నిమిషాలకి మంచి మెత్తగా ఉడుకుతుంది రైస్ అనేది. ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది కొంచెం అట్లా పల్చగానే ఉంటుంది. దాంట్లో ఇప్పుడే మనం 2 కప్పుల వరకు అదే కప్పుతో రాగి పిండిని తీసుకొని అట్లా పైన వేసేసుకోవాలి. అది మంచిగా ఉడకాలన్నమాట. ఆవిరికి ఉడికిపోతుంది. మూత పెట్టేసేయాలి ఒక 5 నిమిషాలు. చూసినారు కదా, అట్లా గడ్డలుగా ఉంటుంది. కాకపోతే మనం దాన్ని మంచిగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. అది రాగి పిండి ఉడికిపోయి ఆ బియ్యంలో మంచిగా కలిసిపోవాలి. రైస్లో మనం కలుపుతూ ఉంటే అది దగ్గరికి అయిపోతుంది. ఇట్లాంటి ఒక తెడ్డు లాంటి గరిటెతోనైతే మంచిగా కరెక్ట్గా మనం కలిపేసుకోవచ్చు, లేదా పప్పు గొట్టంతో అయినా దాన్ని రుబ్బేసుకోవచ్చు. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసినారు కదా, స్టవ్ మీద ఉన్నప్పుడే అట్లా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఎంత మెత్తగా అట్లా కలుపుకుంటేనే అంత బాగా వస్తుంది అనమాట రాగి సంగటి అనేది. చూసినారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఇట్లా ఉండాలన్నమాట. అది ఉడికిన తర్వాత మంచిగా అట్లా దగ్గర అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేసి దానిపైన మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అట్లా అప్లై చేసేసుకొని, ఈ రాగి సంగటి చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి వేసుకొని మనం చేయితోని ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టం కాబట్టి చల్లగా అయితే ఇంకొంచెం అది ముద్దలాగా చేయడానికి మనకి వస్తుంది అనమాట. సో చూసినారు కదా, చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేస్తే ఆ రాగి ముద్దని పర్ఫెక్ట్గా ఇట్లా చేసేసుకోవచ్చు. దీన్ని మనం ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి దీనిపైన. టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చికెన్ కర్రీ అనమాట ఇది, ఇంకా పల్లీ చట్నీ కూడా. ఈ కాంబినేషన్స్లో రాగి సంగటి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే తినేస్తారనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయినా సరే, లంచ్కి అయినా సరే తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తిన్న భావన కలిగి మనకి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది అనమాట. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రాగి సంగటి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపులో వస్తాయన్నమాట. మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే రక్తహీనతను కూడా ఇది దూరం చేస్తుంది. జీర్ణశక్తి బలపడుతుంది. చర్మానికి కూడా ఇది ఎంతో మంచిది. ఎంత హెల్దీ అయినా ఈ రాగి సంగటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.